ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. కొందరు బ్రేకప్ అయి విడిపోతారు, విడాకులు తీసేసుకుంటారు కొందరు. అయినా సరే వాళ్ళని మర్చిపోరు పార్ట్నర్ని. వీడు మర్చిపోరు, వాళ్ళు మర్చిపోరు. లవర్స్ అయితే గడ్డాలు పెంచుకొని తిరుగుతుంటారు, కొందరైతే పెళ్ళిళ్ళు చేసుకోవడం మానేస్తారు. ఇట్లా కనెక్షన్ అంటే ఈ కనెక్షన్ పూర్వజన్మలో వాళ్ళ స్టోరీ అసంపూర్ణంగా మిగిలిపోవడం వలన ఇంకేదైనా రీజన్ ఉందా ఇట్లా? ఉండొచ్చండి. ఇప్పుడు ప్రతి కేసుకి మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం జనరలైజ్ చేసి ఇలాంటి కేసులన్నింటికి ఇదే రీజన్ ఉంటుంది అని మనం చెప్పేయడానికి లేదు. ఓకే, సేమ్ ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళకి డిఫరెంట్ రీజన్స్ ఉండుండొచ్చు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసులో ఇప్పుడు ఏదైనా సరే డైవర్సల్ జరుగుతున్నాయంటే వాళ్ళకి ప్రీవియస్లో ఒక బ్యాడ్ ఒక ఎనిమీస్గా ఉండుండొచ్చు. ఓకే, రాజులు ఇద్దరు ఎనిమీస్గా ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఈ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్గా రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు రాజ్యాలు లేవు, కొట్టుకోవడాలు లేవు, యుద్ధాలు లేవు కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్గా వచ్చేసి మళ్ళీ అదే శత్రుత్వం కంటిన్యూ అవుతూ వాళ్ళు డైవర్స్ తీసుకోవచ్చు. ఇలాంటిది ఒక రీజన్ అయితే కనుక మన ఫోర్ ఫాదర్స్ కర్మలు కొన్ని ఉంటాయండి. ఓకే, అంటే మన జనరేషన్లో ఎవరైనా ఒక పర్సన్ చాలా పెద్ద ప్రాబ్లమాటిక్గా ఒక సమాజానికి చేయకూడని ఒక పెద్ద పను ఏదైనా ఒకటి చేసి పెద్ద కర్మని కనుక అలా మూటగట్టుకుంటే అది కొన్ని జనరేషన్స్ వరకు అది వెళ్తూ ఉంటుంది అనమాట, దాన్ని క్లియర్ చేసుకునేంత వరకు. సో అలాంటప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ ట్రీలో ఈ డైవర్స్లు, లేకపోతే లేట్ మ్యారేజెస్, లేకపోతే కెరియర్లోని తొందరగా ముందుకు వెళ్ళలేకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. మా దగ్గరికి వచ్చిన ఎవరికైనా సరే మేము ఫస్ట్ వాళ్ళతో మాట్లాడి ఇంటర్వ్యూ చేస్తాం అనమాట. ఏంటి మీ మెయిన్ ప్రాబ్లం? ఓకే, అలా మాట్లాడుతూ మీ ఫ్యామిలీ ట్రీలో ఎవరైనా సరే ఇలాంటి బిగ్ ఛాలెంజెస్ ఉన్నాయా మీ ఫాదర్ ఫ్యామిలీలో కానీ మదర్ ఫ్యామిలీస్లో కానీ అని చెక్ చేస్తాం అనమాట. రేర్గా ఒక 10% పీపుల్లో ఇలాంటివి కనిపిస్తాయి. మా అత్తకి అలా జరిగిందండి, అలాగే మా పిన్నికి అలా జరిగింది, మా అమ్మమ్మకి అలా జరిగింది, మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుందండి అని చెప్తూ ఉంటారనమాట. వాళ్ళకి ఈ సెషన్ చేస్తే వీళ్ళ పాస్ట్ లైఫ్స్ రావు, వాళ్ళ ఫ్యామిలీ ట్రీలో అప్పుడు ఏం జరిగిందో ఆ లైఫ్ వస్తుంది అనమాట. రూట్ కాజ్ తెలుసుకోవడం కోసం ఆ లైఫ్ వచ్చి అతను ఏం చేశాడు, అతను ఎంత పెద్ద పాపం చేశాడు అనేది రివీల్ అవుతుంది. ఇప్పుడు దానికి ఏం రెమెడీ చేసుకోవడం అనేది చెప్తారనమాట. రిలేషన్షిప్స్ ఫెయిల్ అవుతుంటాయి కదా చాలా వరకు, కొన్ని చాలా. సో అది పనిష్మెంట్ కాదు, ఒక మంచి జరిగింది అనుకోండి అంటారు మీరు. ఏంటది అంటే ఇప్పుడు ఇందాక అనుకున్నట్లుగా అన్ఫినిష్డ్ రిలేషన్షిప్స్ ఉంటాయి. ఓకే, ఇందాక ఎనిమీ ఎగ్జాంపులే తీసుకున్నాం. ఇద్దరు ఎనిమీస్ కొట్టుకున్నారు, ఇక్కడ వచ్చి భార్య భర్తలుగా వచ్చారు, విడిపోయారు అనుకోండి. ఓకే, ఇది ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి ఫర్దర్గా మళ్ళీ నెక్స్ట్ లైఫ్లో అది జరగకుండా వెళ్ళాలి అంటే ఈ లైఫ్తో దాన్ని స్టాప్ చేయొచ్చు. స్టాప్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు అలా ఎన్ని లైఫ్లని అలా కొట్టుకుంటూ దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్తారు కదా. సో అప్పుడు హైయర్ కాన్షియస్ వచ్చినప్పుడు దీన్ని మీ సైడ్ నుంచి మీరు ఇలా బ్రేక్ చేయండి, మీరు ఇలా చేస్తే గనక మా సైడ్ నుంచి దానికి రూట్స్ వేసి మీరు మళ్ళీ లైఫ్లో ఇద్దరు కలవకుండా వేరే కర్మల్ని క్లియర్ చేసుకోవడం కోసం మేము హెల్ప్ చేస్తాం, ఈ కర్మ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది అని చెప్తారనమాట. అలా సూపర్. ఇంకొకటి ఫస్టే అడిగాను మిమ్మల్ని, డబ్బు ఉంటుంది, అధికారం ఉంటుంది, హోదా ఉంటుంది, వందలాది మంది మాగదులు, పిలిస్తే పలికేంత దూరంలో మనుషులు, ఇంత ఉన్నా కూడా మనశ్శాంతి ఉండదు, నిద్ర పట్టదు. ఏం రీజన్ అయి ఉంటుంది దీనికి? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. నేను ఒక ఎగ్జాంపుల్తో నేను మీకు చెప్తాను. ఒక ఆవిడ మా దగ్గరికి వేరే రీజన్తో సెషన్ కోసం వచ్చారు. వాళ్ళకి డబ్బు ఉంది, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఆవిడకి మనశ్శాంతి లేదనమాట. వాళ్ళకి పైకి కనిపించే రీజన్ ఒకటి, కనిపించని రీజన్ వేరే ఉంది. ఓకే, ఆవిడ లైఫ్లో ఏం జరిగిందంటే ఫస్ట్ ఒక మ్యారేజ్ వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వాళ్ళు దుర్గా అమ్మవారికి ఉపాసన చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీలో ఏంటంటే ఇంపార్టెంట్ ఏమైనా జరిగేటప్పుడు దుర్గా అమ్మవారు వాళ్ళ ఫాదర్ ఒంటి మీదకి వచ్చి ఏదైనా ఒక చెప్తూ ఉంటారనమాట, ఇలా చేయండి ఇలా చేయండి. ఇంపార్టెంట్ డెసిషన్ జరిగిన ప్రతిసారి వస్తారు. ఈ అమ్మాయి మ్యారేజ్ అప్పుడు కూడా దుర్గమ్మవారు వచ్చి ఇదిగో ఈ సంబంధం వచ్చింది కదా, అది మీకు కరెక్ట్ మ్యాచ్, ఓకే అతన్నే మీరు మ్యారేజ్ చేసుకోవాలి, ఓకే అతని కోసం వెయిట్ చేయండి అంటే వాళ్ళు మళ్ళీ కాల్ చేయలేదు, రిప్లై లేదు, ఏమీ లేదు. కానీ దుర్గమ్మ వారు వెయిట్ చేయమని చెప్పారు.
ఇంకా వీళ్ళు వేరే సంబంధాలు ఏం చూడడం మానేశారు. దేవుడి మీద నమ్మకంతో అలా ఒక 2 years వెయిట్ చేస్తే మా దగ్గర నుంచి కాల్ వచ్చింది, ఒప్పుకున్నారు, మ్యారేజ్ అయింది. అమ్మయ్య దేవుడి దయ వల్ల అంతా జరిగింది అని చెప్పి అనుకున్నారు. కానీ అక్కడే అసలు స్టోరీ స్టార్ట్ అయిందనమాట. మ్యారేజ్ అయిన మొదటి రోజు నుంచి ఆ అమ్మాయికి హస్బెండ్ నుంచి టార్చర్. మొదటి రోజు నుంచి అత్త మామల నుంచి టార్చరు, ఆడపడుచుల నుంచి టార్చరు. ఆవిడ ఎన్నోసార్లు నాకు ఎందుకు ఈ లైఫ్, ఓకే అసలు మా ఫ్యామిలీ ఎంత మంచిది, ఇంత మంచి ఫ్యామిలీకి నాకెందుకు ఇలా వచ్చింది, మళ్ళీ దుర్గమ్మ వారు రికమెండ్ చేసిన లైఫ్ ఇది అని అప్పటి నుంచి బాధపడుతూనే ఉంది. కాకపోతే ఆవిడకి దుర్గమ్మ వారి తాలూకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆవిడ కొన్ని మెడిటేషన్ పాత్లోకి వెళ్ళి కొంత మెడిటేషన్స్ చేసుకుంటూ అలా లైఫ్ని లీడ్ చేసుకుంటూ ముందుకు వచ్చిందనమాట. కానీ అలా 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 అది పిల్లలు పుట్టారు, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, కానీ అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఓకే ఆవిడ సెషన్లోకి వచ్చారనమాట. సెషన్లోకి వస్తే ఆవిడకి సెషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సెషన్లో పాస్ట్ లైఫ్లో ఆవిడ ఫస్ట్ ల్యాండ్ అయ్యారు ఒక చుట్టూ మంచు కొండలు, ఒక గుహ లోపలికి ఆవిడ వెళ్తే ఎదురుగా మహావతార్ బాబాజీ. ఓకే ఆయన డైరెక్ట్గా ఆవిడ చూశారనమాట. మహావతార్ బాబాజీ చెప్తున్నారు, నువ్వేం బాధపడకమ్మా, నువ్వు అసలు ఎప్పుడో గత జన్మలోనే నా దగ్గరికి వచ్చేయాల్సింది, నీకు గత జన్మలోనే ముక్తి రావాల్సిన అవసరం ఉంది, కానీ ఆ జన్మ లాస్ట్లో వచ్చేటప్పటికి నువ్వు అనుకోకుండా ఒక దేవతా సర్పాన్ని నువ్వు చంపావు. ఆ దేవతా సర్పాన్ని చంపడం వల్ల ఆ కర్మని రిలీజ్ చేసుకోవడానికి నీకు 3 లైఫ్స్ పడుతుంది. అప్పుడు నువ్వేం డెసిషన్ తీసుకున్నావు, సరే నేను ఇంకా అన్ని లైఫ్లు నేను వెయిట్ చేయలేను, యాక్చువల్గా ఈ లైఫ్తోనే నేను ముక్తి పొందాలి, మీ దగ్గరికి రావాలి, అయితే మరి ఉన్న ఆప్షన్స్ ఏంటి, నేను ఆ 3 లైఫ్ల కర్మల్ని ఒకే లైఫ్లో అనుభవిస్తాను ఓకే అని చెప్పి ఈ లైఫ్లో ఆ కర్మలన్నింటినీ అనుభవించడం కోసం ఆవిడ వచ్చి ఇన్ని కష్టాలు పడింది. ఓకే ఎప్పుడైతే మహావతార్ బాబాజీ దగ్గర నుంచి ఆ మాట తెలుసుకుందో వెంటనే ఆవిడ తన లైఫ్ని చూసే కోణం మొత్తం మారిపోయింది. వాళ్ళ హస్బెండ్ని ఒక దేవుని వల్లే కదా అంతే కదా నాకు ముక్తి రాబోతుంది, అత్తగారిని చూసి అరే ఈవిడ వల్ల కదా నాకు ముక్తి రాబోతుంది, చాలా థ్యాంక్స్ అనేటట్టుగా ఫీల్ అవుతున్నారు అనమాట. అయితే సెషన్ అయిన తర్వాత కూడా వాళ్ళకి హీలింగ్స్ అవి చేయడం జరిగాయి. ఆల్మోస్ట్ తర్వాత కొద్ది నెలల తర్వాత వాళ్ళ హస్బెండ్ కూడా చేంజ్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 70% పాజిటివ్గా మారడం జరిగింది. ఎందుకు ఈవిడ ఫస్ట్ పాజిటివ్గా యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేసింది, వాళ్ళు తిడుతున్నా నవ్వుతూ మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఓకే అలాగే హైయర్ కాన్షియస్ చేసిన హీలింగ్స్, ఈవిడ ఉన్న పాజిటివిటీ, ఈవిడ తెలుసుకున్న రియలైజేషన్ బట్టి మొత్తం అంతా పాజిటివ్గా మారిందనమాట. సో ఇప్పుడు ఎంత డబ్బున్నా లేకపోతే నాకెందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి, నేను ఎంత మంచివాడిని నాకెందుకు ఇన్ని కష్టాలు వచ్చాయంటే ప్రతిదానికి కూడా అలాంటి డీప్ రీజన్స్ ఉంటాయండి. బాబోయ్ భలే చెప్పారు, అసలు అద్భుతం. ఇంకొక కేటగిరీ చెప్తాను సార్. వీళ్ళు కొందరు పట్టుకుంటే ఏది పట్టుకున్న బంగారం అంటారు కదా, వీళ్ళు ఏది పట్టుకున్నా మసి అయిపోతూ ఉంటుంది. ప్రతి దానిలో ఫెయిల్యూర్, లైఫ్ అంతా ఫెయిల్యూర్. ఎన్ని అద్భుతాలు చేసిన యాగాలు చేయి, మీరు ఏమన్నా చేయండి, అతను ఫెయిల్ అవుతూనే ఉంటాడు లైఫ్లో. దీనికి ఏమన్నా హిడెన్ ప్రోగ్రామింగ్ లాంటిది ఏమైనా ఉంటుందా, ఇట్లా ఫెయిల్ అవ్వాలి ఇతను అని? దానికి ఏం రీజన్ అయి ఉంటుందండి? జనరల్గా ఏంటంటే అన్నిసార్లు రిపీటెడ్గా ఫెయిల్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకోవాల్సిన లెసన్ ఉంటుందండి. ఓకే చిన్న ఎగ్జాంపుల్, పిల్లవాడు క్లాస్లో ప్రతిసారి 4వ క్లాస్ ఫెయిల్ అవుతున్నాడు, ఏముంటుంది రీజను? వాళ్ళు ఏదో నేర్చుకోవాల్సిందే నేర్చుకోవట్లేదు, క్రిస్టల్ క్లియర్ కదండి. సో ఇన్నిసార్లు వాళ్ళకి ఇన్ని ఫెయిల్యూర్స్ వస్తున్నాయంటే ప్రతి ఫెయిల్యూర్లో ఏదో ఒకటి నేర్చుకోవాల్సింది ఉంటుంటుంది. ఓకే అది వాళ్ళు కేర్ చేయరనమాట, నేర్చుకోరు. ఓకే నేర్చుకోకుండా మొండిగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి కొంతమందికి లాటరీలో డబ్బులు పెట్టడం అనేది ఒక హ్యాబిట్ ఉంటుంది, అలాంటిది పెట్టకూడదు అని ఒక లెసన్ ఉండాలి. అప్పు చేసి డబ్బులు పెడతారు పోతాయి, అప్పుడు నేర్చుకుని సైలెంట్గా ఉండాలా, వేరే మళ్ళీ తెప్పించాలని ఏదో ట్రేడింగ్ లో పెడతారు. లేకపోతే ఎవరో ఒకరు మీకు పెట్టిన డబ్బుకి 10 రెట్లు అవుతుందని చెప్తే అందులో పెడతారు అనమాట. అంటే ఏంటి, ఒక దగ్గర లెసన్ నేర్చుకొని దాన్ని స్టాప్ చేయాల్సింది కాస్త వీళ్ళు ప్రతిసారి రిపీట్ చేయడం వల్ల ఆ లెసన్ నేర్చుకోకపోవడం వల్ల వాళ్ళు పెట్టిన ప్రతిదీ వాళ్ళకి నెగిటివ్గా కొడుతూనే ఉంటుంది. మరి సెషన్స్తో వీళ్ళు సెట్ చేయొచ్చా? వాళ్ళకి సెషన్లో వస్తే రూట్ కాజ్ చెప్తారు, అసలు ఎందుకు జరిగింది, ఇప్పుడు మీరు చేసిన మిస్టేక్ ఏంటి, నెక్స్ట్ ఇలా చేయకుండా ఉండండి, మళ్ళీ గనక మీరు చేస్తే మళ్ళీ మీకు అదే వస్తుంది అని క్రిస్టల్ క్లియర్గా చెప్తారనమాట. ఓకే వాళ్ళకి అప్పుడు లెసన్ ఏంటని అర్థం అవుద్ది, అప్పటిదాకా తెలియదు అది లెసన్ అని.
ఓకే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ సార్ పోయింది, మళ్ళీ రికవర్ చేయాలనే మైండ్ సెట్టే కానీ ఇది నాకు లెసన్ అనే విషయం వాళ్ళు తెలియదు అసలు. ఓకే అదే రీజన్.